హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం, అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమాలు చాలా సంవత్సరాల నుంచి మనం వింటానే ఉన్నాం. కానీ వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో మళ్ళీ ఇప్పుడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎంతమంది అయితే ఉంటారు అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఎటకారంతో మాట్లాడినటువంటి మాటలను నిజం చేసి చూపించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అని చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఇప్పుడు తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బులు అందుతున్నాయి, ఇప్పటికే అకౌంట్లో పడుతున్నాయి. ఎవరైతే ఎటకారంతో చేశారో వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు కామెడీ రూపంలో పెట్టి మీమ్స్ కింద వేసుకోవాల్సిందే తప్ప ఇవి ఎక్కడ ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే లేదు. అనవసరంగా మధ్యలో దూరి ఆయన ఏదో ఒక రకంగా దీన్ని కామెడీ చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కామెడీ అయిపోయారు తప్ప ఇక్కడ ప్రాక్టికల్గా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2వ సంవత్సరం కూడా డబ్బులు ఇప్పుడు స్కూల్కి పిల్లలందరూ కూడా వెళ్తున్నారు. ఈ టైంలో ఆ డబ్బులు కూడా పట్టడం అనేది ప్రత్యేకించి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చెప్పాల్సిన అవసరం. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆయన అందరికీ ఇస్తానని చెప్పి వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తామమ్మా అని చెప్పి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాట తప్పి మడమ తిప్పి వెనక్కి వెళ్ళిపోయి 11 సీట్లతో పరిమితమైపోయి ఆ అసెంబ్లీకి కూడా అడుగు పెట్టకుండా తిరిగి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో హ్యాపీగా బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే ఇస్తామన్నారో అదే ఇస్తూ, ఎంతమంది పిల్లలకైతే ఇస్తామన్నారో అంతమంది పిల్లలకి ఇస్తూ వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి హామీని 2వ సంవత్సరం కూడా నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన టీం అందరూ కూడా, ఆయన బ్యాచ్ అందరూ కూడా వాళ్ళ ముఖాల్లో ఎలాంటి ఆనందం ఉంటుందో తెలియదు, కానీ పిల్లల ముఖాల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల వాళ్ళ ఫ్యామిలీస్లో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా అన్ని కార్యక్రమాలు చేసేస్తే, అన్ని హామీలు నెరవేర్చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేస్తారు చెప్పండి. ఇలా కామెడీలు చేసుకోవటం తప్ప ఇంకొకటి ఉండదేమో అనిపిస్తుంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకొక దాన్ని ఎత్తుక్కోవాలి. దాన్ని కూడా రేపొద్దున్న నెరవేర్చింది అనుకోండి, మళ్ళీ ఇంకో కామెడీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.